గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బాలాజీ చిరబైన. మీరు చూస్తుంది డువాడే ఛానల్. విషయంలోకి వెళ్తే ఏదైతే గ్రూప్ 2 2015-16 నోటిఫికేషన్లో ఉందో దాంట్లో సక్సెసర్స్కు ఫెయిల్యూర్స్కు ఉన్నటువంటి భేదం ఏంది, ఎందు మూలంగా సక్సెస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఫెయిల్యూర్ వాళ్ళు ఫెయిల్యూర్ని చవి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది అనేది ఎనాలిసిస్ చేద్దాం. అయితే ఒక 75 మార్కులకు ఇంటర్వ్యూ కూడా ఉంది. అయితే ఇంటర్వ్యూ స్కోర్లు కూడా కొంతవరకు ప్రభావితం చేసింది ఎగ్జామ్ అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే అది చివరి దశలో జరిగినటువంటి స్వల్ప మార్పులతో జరిగింది. చాలామందికి అయితే సరే మెజారిటీ పీపుల్ ఎవరైతే పేపర్ 1లో ఎక్కువ స్కోర్ చేసిరో వాళ్ళకే కొంతవరకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా సక్సెసర్ల పర్సంటేజ్ ఏ విధంగా ఉందనంటే, ఇది నా వ్యక్తిగతమైనటువంటి నా పర్సనల్ ఒపీనియన్. ఎవరైతే మా మిత్రులు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఫెయిల్యూర్స్ అయినటువంటి వాళ్ళు జాబితా పరిశీలించినప్పుడు పేపర్ ఎప్పుడైతే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4గా చూసినప్పుడు పేపర్ 1, పేపర్ 3 ఎక్కువ స్కోర్లు చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళంతా కూడా పేపర్ 1, పేపర్ 3 వాళ్ళు కొంత స్మార్ట్ వర్క్ విధానంతో సక్సెస్ అయిన వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అంటే కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి లేదా బీటెక్ బ్యాక్గ్రౌండ్తో లేకపోతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి అభ్యర్థులు కొంత పేపర్ 1 ఏదైతే జిఎస్ అన్నామో ఆ జిఎస్లో ఎక్కువ స్కోర్లు చేయడం మూలంగా కొంత ప్రభావం అనేది ఎవరైతే గ్రామీణ ప్రాంతం అభ్యర్థులరో నాన్ మ్యాథ్స్ సంబంధించినటువంటి అభ్యర్థులరో వాళ్ళంతా కూడా వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు. ఇది పేపర్ 1 విషయంలో జరిగినటువంటి ప్రాథమిక విశ్లేషణ. అయితే పేపర్ 3 అనేది కూడా ఎవరైతే కొంత అకాడమీ తెలుగు పుస్తకంతో పాటు ఇంకా కొంత వేరే మెటీరియల్ని అకాడమీ ప్రామాణికంగా చేసుకొని ఆ తర్వాత వేరే మెటీరియల్స్ని బాగా చదివి ఒడిసిపట్టిరో పేపర్ 3లో ఎక్కువ స్కోర్లు చేయడం జరిగింది. దాదాపుగా పేపర్ 3 ఎకానమీ లాంటి పేపర్లలో గత పేపర్లతో చూసినప్పుడు 2011 ఎగ్జామ్, 2012 ఎగ్జామ్ చూసినప్పుడు 2008 ఎగ్జామ్ మినహాయిస్తే 8లో కూడా ఎకానమీ పేపర్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే 2011-12లో ఎవరైతే 80 మార్కులు 90 మార్కులు ఎకానమీ పేపర్లో చేసిర్రో వాళ్ళు ఉద్దండులుగా భావించే పరిస్థితి ఉండేది. అదే విధానాన్ని కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ మళ్ళీ కూడా ఎకానమీ అనేది టఫెస్ట్గా రావచ్చు అనే ఆలోచనతో ఉండొచ్చు, లేకపోతే కొంతవరకు ఎకానమీ ఎంత చదివినా అంత భారీగా స్కోరింగ్ పేపర్ కాకపోవచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. కాబట్టి పేపర్ 3ని కొంత ఓరియంటేషన్లో గత ఎవరైతే సీనియర్స్లో వాళ్ళు దాని మీద పేపర్ 3 మీద దృష్టి పెట్టకపోవడం కావచ్చు, లేకపోతే తెలుగు అకాడమీ లాంటి పుస్తకం చూడనటువంటి అభ్యర్థులు కావచ్చు పేపర్ 3లో వెనకబడ్డారని ఎకానమీ స్కోర్ వెనకబడ్డారని చెప్పుకోవచ్చు. చాలా మంది సక్సెస్ చూసినప్పుడు పేపర్ 1, పేపర్ 3 స్కోర్ చేసి ఉద్యోగాలు సాధించిన వాళ్ళ సంఖ్య ఇప్పుడు 50%కి ఎబోగా ఉన్నదని భావించవచ్చు. ఇక పేపర్ 2, పేపర్ 4 విషయానికి వస్తే పేపర్ 2, పేపర్ 4 వాళ్ళు హార్డ్ వర్కర్స్గా చెప్పుకోవచ్చు. వీళ్ళు నిరంతరం శ్రమిస్తూ ఒక ఉడుం పట్టు లెక్క ఈ స్కోర్లలో ఈ పేపర్లని ఒడిసిపెట్టారని చెప్పుకోవచ్చు. ఇది కూడా స్మార్ట్ వర్క్లో భాగమైనప్పటికీ కొంత పుస్తకాల ఎంపికలో వచ్చినటువంటి మార్పు కావచ్చు, కొంత వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి రావడం, కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ వైపు పట్టు లేకపోవడం, అదేవిధంగా పేపర్ 1లో ఉన్నటువంటి మ్యాథ్స్ నాలెడ్జ్ వైపు కూడా పట్టు లేకపోవడం వల్ల కొంతవరకు ఎగ్జామినేషన్లో వెనకబడ్డరని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక 100 మార్కుల ఎగ్జామ్ చూసినప్పుడు 100 మార్కుల ఎగ్జామ్లో అయితే దాదాపుగా సరే 1 మార్కు, అర మార్కు తోటి ఉద్యోగాలు తప్పిపోయిన సందర్భాలు అనేది సహజ సిద్ధంగా చెప్పుకోవచ్చు న్యాచురల్గా. కానీ ఒక 600 + 75 మార్కులు 675 మార్కుల ఎగ్జామ్లో 1 మార్కుతో ఉద్యోగం పోవడం అనేది నిజంగా అంత క్రూషియల్ పరిస్థితి ఉంటుందని ఎవరు భావించరు. కానీ ఈసారి టీఎస్పీఎస్సీ ఏదైతే గ్రూప్ 2 2015-16 నోటిఫికేషన్ ఉందో అది బాగా ప్రభావితవంతంగా 1 మార్క్ తోటి ఉద్యోగాలు పోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో 0.50తో కూడా అంటే ఇంటర్వ్యూ స్కోరా అది లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, 4లో డిలేటెడ్ క్వశ్చన్స్ ఆధారంగా తీసుకొచ్చినటువంటి స్కేలింగ్ విధానమా ఎందుకు ఆ పాయింట్లలో స్కోర్ వచ్చిందనేది కూడా ఇంకా టీఎస్పీఎస్సీ పూర్తిగా బయటికి ఇవ్వలేదు. కాబట్టి ఎందుకు పాయింట్లలో స్కోర్ వచ్చిందనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది బయటికి వస్తే ఒకవేళ అర్థమవుతుంది. ఇక దానిపైన పూర్తి అవగాహన అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సక్సెస్కు పేపర్ 1, పేపర్ 3 రాచమార్గంగా 2015-16 పేపర్లు నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇక పేపర్ 2, పేపర్ 4 వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. ఎవరైతే పేపర్ 4 వి ప్రకాష్ సార్ పుస్తకం చదివిరో
దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఆ పేపరే ప్రామాణికంగా ఆ వి ప్రకాష్ సార్ పుస్తకం దాదాపుగా అదే ప్రామాణికమయ్యే పరిస్థితి ఉంది. అక్కడి నుంచే దాదాపుగా బిట్స్ కూడా రావడం జరుగుతుంది. కానీ అది ఒక పెద్ద గ్రంథంగానే చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ఉద్యమం అనేది చాలా గొప్పది, చాలా సుదీర్ఘంగా సాగినటువంటి ఉద్యమం కాబట్టి ఆ ఒక్క పుస్తకమే కాదు, ఇంకా కూడా ఉండొచ్చు. ఉద్యమంలో చాలా సంస్థలు, చాలా ప్రజా సంఘాలు, ఇంకా కూడా చిన్న చిన్న సంస్థలు కూడా ఉండొచ్చు. వాళ్ళది ఇంకా కొంతవరకు అక్కడ దాకా గ్రంథంలో దాకా నోటిఫై కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా 150 మార్కులు అయినప్పటికీ కూడా చాలా పెద్దది. అది వి ప్రకాష్ సార్ లాంటి పుస్తకంలో వర్కౌట్ అయింది. ఇక పేపర్ 2లో ఉన్నటువంటి విషయానికి వస్తే ఏదైతే పాలిటీ, సోషియాలజీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, టీఎస్ హిస్టరీ ఉందో ఇవి జనరల్గా ఏ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకున్నా దాదాపుగా సక్సెస్ వచ్చిందనే చెప్పుకోవచ్చు పేపర్ 2. సో ఏదేమైనా పేపర్ 1, పేపర్ 3లో స్కోర్లు చేసిన వాళ్ళు ముందంజలో ఉన్నట్టుగా ఉద్యోగాల్లో ఒక కీలకమైన ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నట్టుగా భావించవచ్చు. ఎందుకంటే చూడండి, కొంతమంది పేపర్ 1 విషయానికి వస్తే 110 మార్క్స్ దాకా చేశారు. కానీ కొంతమంది 82, 83 మార్క్స్ చేసిన వాళ్ళు కూడా సరే ఉద్యోగంలో అయితే ఉన్నారు. అంటే ఒకే పేపర్లో 80 నుంచి 110 ఎబో స్కోర్ అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ అండి. అంటే 30 మార్క్స్ 4 పేపర్లలో ఒక 5 మార్కులు ఎక్కువ చేసినా 20 మార్క్స్ కంటే ఎక్కువ చేయలేము. గతంలో 2011-12 ఎగ్జామ్స్ చూసినప్పుడు సీనియర్ ఆస్పిరెంట్స్ చెప్పేటటువంటి విషయం ఏంటంటే ప్రతి పేపర్కి ఒక 5 మార్కులు ఎక్కువ కొడితే సరిపోతుంది, మీకు 5-4-20 మార్కులు వస్తే ఓకే వర్కౌట్ అవుతుంది. అప్పుడు గతంలో 3 పేపర్లు కాబట్టి 3-5-15 వస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది అనే ఉద్దేశంలో చెప్పే విధానం ఉండేది. కానీ పేపర్ 1 పరిస్థితి ఈసారి క్రూషియల్గా మారింది కాబట్టి ఎవరైతే ఫస్ట్ పేపర్లో దాదాపుగా స్కోర్ చేసిరో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వచ్చింది. ఇది 2015-16 గ్రూప్ 2 తెలంగాణ టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విశ్లేషణ. మరొక కొత్త వీడియోతో మరింత సమాచారంతో గ్రూప్ 2 ప్రిపరేషన్ టిప్స్ను కూడా ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు, ఎందుకు సక్సెస్ అవుతారు, అదేవిధంగా సక్సెసర్ వీడియోస్ కూడా అత్యంత త్వరలోనే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలామంది సక్సెసర్లు జేపీఎస్లుగా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు టైం ఇవ్వడం కాదు. ఏదేమైనా చాలామంది మిత్రులే కాబట్టి ఒక 20-15 మెంబర్స్ మిత్రులే ఎవరు వాళ్ళతో తీసుకొస్తాం. అంతేకాకుండా ఒక 100 వీడియోల వరకు మిగతా వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఇది అండి డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక కొత్త వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాం.